అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమంటున్నారు రైతులు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అరటి రైతులు ధర్నా నిర్వహించారు. అరటి పళ్లను నేలపై పడేసి నిరసన తెలిపారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతపురంలో రైతుల నిరసనకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. అరటి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి అరటి రైతులకు సంబంధించి వ్యక్తమవుతుంది. అందుకే దీనికి నిరసనగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో అరటి గెలలను తీసుకొని వచ్చి అరటి పళ్ళను తీసుకొని వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద పడవేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మన ముందు అరటి పళ్ళను తాము ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పడవేసి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా కొంతమంది రైతులు రైతు సంఘాల నేతలతో ఒకసారి మాట్లాడదాం. వారు ఎట్లాంటి నష్టంతో ఉన్నారు, కష్టంతో ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, ఏం పేరు, ఏ ఊరు మీరు? నా పేరు రామకృష్ణారెడ్డి, నా ఊరు నరసాపురం గ్రామం. ఓకే, ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల? గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నిరుడు ఉన్ని ధరలు ఈ సంవత్సరం లేకపోయినా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. దానికి తోడు నాకు 80 టన్నులు ఆల్రెడీగా ఉంది, సరుకు ఉంది. మన కేవలం అరటి మేము కొట్టమంటే రైతులు మీరు ఎంతో కొంత గిట్టుబాటు ధర కల్పించమని అడిగితే లేదు, మీకు గిట్టుబాటు ధర లేదు, మేము కొట్టుకుండేది 2000కే, 1000 రూపాయలకే, 3000కే అని చెప్పేసి అడుగుతూ ఉంటే మేము పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడుతూ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. దానికి తోడు పెట్టుబడులు కూడా ఒక బస్తా 2000 రూపాయలు, 2500 కూడా ఉంది. ఒక ట్రిప్ ప్యాకెట్ 5000 రూపాయలు చేస్తూ ఉంది. అందువల్ల మాకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. చెప్పండి అమ్మా, ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు రైతులు చెప్పండి. ఎందుకంటే పండించిన పంటని పశువులకు వేస్తూ ఉన్నారు, తర్వాత పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కూటమి ప్రభుత్వము ఏం చేస్తుందేమో మాకు తెలియదు. మీరు రండి సార్, కదిలి రండి సార్. రైతుల సమస్యలను ఎందుకు సార్ మీరు పట్టించుకోవడం లేదు? రైతులు పురుగుల మందులు తెచ్చుకొని కుటుంబాల్లో పెట్టుకొని కుటుంబం మొత్తం చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు సార్. మీరు రండి, కదిలి రండి, రైతుల సమస్యలను చూడండి, గిట్టుబాటు ధర కల్పించండి. అరటి రైతులు ఎందుకంటే గతంలో 20,000 30,000 ఉండే, కానీ ఇప్పుడు ఎంత ధర పలుకుతుంది, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి. అంటే పెద్దలు సామెత చెప్పినట్లు చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి కూడా రైతు వ్యతిరేకంగానే పరిపాలన చేస్తూ ఉంది. గతము 5 సంవత్సరాల కాలంలో అరటి రైతు 20,000 నుంచి దాదాపు 30-40,000 అమ్మిన, అంటే టన్ను అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు 1.5 సంవత్సర కాలం గడుస్తూ ఉన్నా కూడా కనీసం మద్దతు ధర, అరటి రైతుకు మద్దతు ధర కల్పించలేక అంత అధ్వానమైన పరిస్థితిలో పాలన చేస్తున్నారంటే ఈ పాలన ఎంత దౌర్భాగ్యం అనేది ఒక్కసారి ఆలోచన చేయమని ఈ రాష్ట్ర రైతాంగాన్ని అందరినీ కోరుకుంటున్నాం. ఎకరాల్లో పంట వేసారు, 4 ఎకరాలు వేసినాం సార్. ఇప్పుడు పరిస్థితి సార్ ఇప్పుడు మొత్తం పంట అంతా రెడీగా ఉంది. మేము ఏం చేయాలి, చిన్ని చెట్లు పెట్టుకోండి సార్. ఆ చిన్ని పంట కానీ రేటు లేకపోతే చిన్న చెట్లు పీకేసుకొని అరటి పంట ఏమో దీనికన్నా రేటు వస్తుందని దీన్ని పెట్టినాం సార్. ఈ అరటి పంట పెట్టినాక మొత్తం ఇప్పుడు చూస్తే మేము మందు దాగి చచ్చిపోయేటట్లు ఉంది సార్. ఇప్పుడు మా రైతాంగము ఈ కూటమి ప్రభుత్వము, ఈ చంద్రబాబు గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తాను సార్. ఇంతవరకు చరిత్రలో చూడలేదు సార్ రైతుకి ఈ కష్టాలు వస్తాయని తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు సార్ 25 నుంచి 31,000 అమ్ముకున్నారు, సంతోషంగా ఉన్నారు సార్. అందరూ రైతులంతా ఏం చేయాలి, వాళ్ళని చూసుకోండి సార్. ముందు గవర్నమెంట్ చూసుకొని మంచి రేట్ అయిపోయినాయని మేము చిన్న చెట్లు పీకేసుకొని అరటి పెట్టినాం సార్. అరటి పెడితే సార్ ఈ రోజు తోట మీద ఇడిచిపెట్టేటట్లు అయిపోయింది సార్ మా పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, గిట్టుబాటు ధరలు కల్పించాలి. వెంటనే అన్ని పంటలకు దాదాపుగా అరటితో పాటు మిగతా అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కావచ్చు, మద్దతు ధరలు కావచ్చు ప్రకటించి వెంటనే ఆదుకుంటేనే తమకు న్యాయం జరుగుతుంది. లేకపోతే పోరాటము, ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తూనే ఉంటామని చాలా స్పష్టంగా రైతులు, రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాసరెడ్డికి వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.